నమస్తే లక్ష్మి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీకేం పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 ఇయర్స్. లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక పాప పిల్లలు ఉన్నారా? పాప ఉంది. పాప ఉంది. ఓకే. మరి ఇక్కడికి దేని గురించి వచ్చారండి మీరు? మా ఫాదర్ గారు చనిపోయారు. ఓకే. మమ్మీ ఉన్నారు. మీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారు? మా ఫాదర్ ఒక 4 ఇయర్స్ అవుతుంది చనిపోయి. మమ్మీ ఉన్నారు. ఏంటంటే మాకు ఇంకెవరు లేరు వెనకాల. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు ఎవరు లేరు, లేరు. కూతురు. అది కొంచెం కష్టపడుతూ డిగ్రీ వరకు చదివినా. ఓకే. హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటున్నా ఫైనాన్షియల్గా. సురేష్ అన్న అబ్బాయి పరిచయం అయ్యారు. మా ఇద్దరి స్నేహం ఎట్లా ఒక స్నేహాల కింద ఏర్పడింది. అలా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకుని లవ్ చేసుకుంటూ మొదలుపెట్టాం. ఎన్ని సంవత్సరాల క్రితం లవ్ అమ్మాది? అది ఒక 2-3 ఇయర్స్ నుంచి లవ్. అప్పట్లో అప్పట్లో 2-3 ఇయర్స్. అతనేం పని చేసేవాడు? అతను జాబ్ చేస్తాడు ఓకే. మా ఆఫీసులోనే. మీరేంటి హాస్టల్లో ఉండేవాళ్ళ ఏదైనా రూమ్ లో? నేను హాస్టల్లో ఉండేదని, తను వేరే రూమ్లో ఉండేవారు. సర్లేని తను మామూలుగా ఫిజికల్గా అట్లా చేస్తూ ఉంటే నేను కొంచెం సీరియస్ అయ్యా. అప్పుడే వద్దు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక చూస్తాం సురేష్ అని చెప్పా. అతను ఫిజికల్ గా దగ్గరకు వస్తుంటే మీరు ఆపేశారు. నేను మ్యారేజ్ అయినాక ఏదన్నా ప్రొసీడ్ అవుదామని. సో అంటే మీరు ఫిజికల్ గా కమిట్ అవ్వలేదు. కమిట్ అవ్వలేదు. ఫస్ట్ లో కమిట్ అవ్వలేదు. తర్వాత ఇంకా తను నా లవ్ చేస్తున్నాడు కదా అని నేను తర్వాత కమిట్మెంట్ అయ్యి ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం కుదిరాక ఇంకా మీ ఇద్దరు కలిసారు. సెకండ్ టైం కూడా ప్రపోజల్ చేసినప్పుడు సరే నేను ఇంకా తన ఇష్టంతో నా ఇష్టంతో ఇద్దరు కమిట్మెంట్ అయ్యమన్నమాట. ఫిజికల్ గా కలిసారు మీరిద్దరు. ఒకసారి ఆపే, 2 సార్లు ఆపే, 3వసారి నువ్వు కూడా ఇంట్రెస్ట్ చూపి తను నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. నేను మా పేరెంట్స్ నొప్పిస్తే మా మమ్మీ ఒక్కరే కాదు ఉన్నారు, సరే ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తను నేను ఎందుకమ్మా ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి? క్యాస్ట్ డిఫరెంటా, ఫైనాన్షియల్ డిఫరెంట్? క్యాస్ట్ డిఫరెంట్ మీ ఇద్దరు వేరే వేరే క్యాస్ట్. తర్వాత మేము ఇద్దరు ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మీ అమ్మగారు ఒప్పుకున్నారమ్మా? మీ అమ్మగారికి ఏం అభ్యంతరం లేదు? లేదు మమ్మీకి. సరే అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో కానీ మామూలుగా మాట్లాడుతాం కానీ ఏది లేదు, ఇంక రెస్పాన్స్ లేదు. నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఒక 2-3 డేస్ అట్లా. తర్వాతనే సడన్గా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. కదమ్మా, ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదా? లేరు. ఎవరిది లేదు? వీళ్ళ మమ్మీ సురేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ. సురేష్ కూడా లేడు. సురేష్ కూడా లేడు? లేడు. మీ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారు? వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మ్యారేజ్ ఒక 4 డేస్ మ్యారేడ్ ఉంది. అమ్మా ఎంగేజ్మెంట్ అన్నావు, ఇప్పుడు బోత్ ఫ్యామిలీస్ కలిపి చేశారా, మీ ఇద్దరే చేసుకున్నారా? మేము కలిపే చేసుకున్నాం. బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం ఫోన్ మానేశారు. లిఫ్ట్ చేయడం, నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది సురేష్ అన్న. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశాడా? పాయిజన్ తీసుకున్నారు ఇట్లా చేసుకుంటే అని బ్లాక్మెయిల్ చేస్తూ మొదలు పెట్టారు. దేనికి? ఒప్పుకోనే కదా ఎంగేజ్మెంట్ చేశారు. మరి ఇంకా అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినా వాళ్ళు ఇట్లా చెప్పినారు. అప్పుడు ఇంకా ఫాస్ట్ గా మ్యారేజ్ చేసేస్తారు కదమ్మా. వాళ్ళు ఒప్పుకోలేదు. కాంటాక్ట్ లో కూడా వాళ్ళకి ఏమైనా డౌటా ఈ ఎంగేజ్మెంట్ ప్రెగ్నెన్సీ అనేది మా అబ్బాయితో కాదు వేరే వాళ్ళతో? డౌట్ అనుకుంటండి. నేను సురేష్ నీకు పిచ్చి పట్టిందా, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైంలో అట్లా చెప్తాను కరెక్టేనా అన్నాను. ఒకటి క్లారిటీ అమ్మా, ఎంగేజ్మెంట్ ముందు ప్రెగ్నెన్సీయా, ప్రెగ్నెన్సీ తర్వాత ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ అనేటటువంటి అంటే నీకు తెలుసు కానీ అతనికి చెప్పడం అనేది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పావా? లేదు, అప్పుడు తెలిసింది. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 డేస్ లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. కానీ నీకు తర్వాత కాంటాక్ట్ పోయింది అని అన్నావు కదా, ఎంగేజ్మెంట్ అయింది. తను కాంటాక్ట్ చేయడం మానేశాడు. ఇంకా నేను ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను. అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేశాడు. తర్వాత నేను తనకు చెప్పా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే తన రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. అలా ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు? ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 డేస్ దాకా 10 డేస్ వరకు ఇంకా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు. ఇంట్లో కూడా లేరు. వాళ్ళ మమ్మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని. అవును, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలివి కాబోయే కోడలు వెయిట్ చేయాలా? 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? ఏది మేడం, మామూలుగా నేను వెళ్ళాము. రెగ్యులర్ కాంటాక్ట్ అమ్మా, ఫోన్ కాల్స్ గానీ అన్ని రెగ్యులర్ గా మాట్లాడుకునేవారు? మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పానో ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేరు మేడం. అది నీకు భయం అయింది. నేను ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత కాంటాక్ట్ లో లేరు,
అని వాళ్ళ ఇంటికి వెళ్ళావు, డోర్ లాక్ లో ఉంది, పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయావా? తర్వాత మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. సర్లేని మ్యారేజ్ చేసుకుంటాను ఒప్పుకున్నాడు సురేష్. ఓహో, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల, ప్రెజర్ వల్ల అవును. తప్పక పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇష్టంగానే చేసుకున్నాడా? తప్పక పెళ్లి చేసుకున్నాను. కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి అయిందమ్మా? 3 years. 3 years బ్యాక్. ఓకే. అయితే మేమిద్దరం మ్యారేజ్ చేసేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో పెళ్ళికి ఎవరెవరు వచ్చారమ్మా? ఎవరు రాలేదు. ఎవరు రాలే? వాళ్ళ అమ్మాలు ఎవరు రాలే? మీ అమ్మగారు వచ్చారా? ఎవరు రాలేదు. మేమే పోలీసులు పోలీస్ స్టేషన్ లో చేశారా, రిజిస్టర్? లేదు, మేము గుళ్ళో చేసుకున్నాం. మీ ఇద్దరు వెళ్ళి గుళ్ళో చేసుకున్నారు. చేసుకోకపోతే కేసు రిజిస్టర్ చేస్తానంటే భయపడి అతను నీతో పాటు వచ్చాడు, నువ్వు అతను వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఫొటోస్ ఏమన్నా ఉన్నాయమ్మా? ఏమీ లేవా? ఫొటోస్ ఉన్నాయి. ఓకే. పెళ్ళి అయ్యే టైంకి ఎన్నో నెలమ్మా నీకు ప్రెగ్నెన్సీ? అప్పుడు నాకు 3 months అనుకుంటా. 3rd month. అయితే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మమ్మీ వాళ్ళు మీరు వేరే కాపురం పెట్టండి అని అన్నారు. సరే సపరేట్ గా. మిమ్మల్ని ఇంటికే రానివ్వలేదు వాళ్ళు? మా ఇంటికి రావద్దు, మీ జాబ్ మీరు చావండి రావద్దు అన్నారు. వేరే కాపురం పెట్టు అన్నారు. వేరే రూమ్ తీసుకుని నేను ఇట్లా జాబ్ చేస్తూని చూసుకుంటాను. కానీ తనకు మధ్యలో డ్రింక్ ఒకటి అలవాటు అయింది. డ్రింక్ చేయడం ఒకటి అలవాటు మధ్యలో ఎందుకు అయింది. అలవాటు అవుద్దులే, ముందు నుంచే ఉండి ఉంటది. జాబ్ కూడా ప్రెగ్నెంట్ అని తెలిసిన మానేసి, తర్వాత ఎక్కువై ఉంటుంది. అవును, తిరగడం, ఇట్లా డ్రింక్ చేయడం. జాబ్ మానేశాడా? జాబ్ మానేసాడు. మానేసాను జాబ్. జాబ్ మానేశాడు. మరి ఇల్లు ఎట్లా రన్ అవుతుంది నీకు? నేను ఏదో ఫైనాన్స్ గా జాబ్ చేసి అట్లా ఉండేదాన్ని. సో ఇల్లు నువ్వే రన్ చేసేదానివి. నీ పుట్టింది ఎవరు? పాప బాబా? మీకు పాప. నన్ను కూడా జాబ్ మానేమన్నాడు. సరే జాబ్ మానేసాను. ఇద్దరు జాబ్ మానేస్తా? ఫుల్ టైం మదర్ ఫాదర్ మీ ఇద్దరుని? జాబ్ మానేమన్నాడని మానేసాను. తను మారుతాడని నేను జాబ్ మానేసాను. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? తిండి ఎవరు పెడతారు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? ఉన్నది మీ అమ్మ ఒక్కతే. వాళ్ళ రిలేటివ్స్ గట్టా తెచ్చి అట్లా ఉంచేదని. అయితే అవి మా మనీ కూడా పట్టుకెళ్ళి డ్రింక్ చేయడం మొదలు పెట్టేవాడు. ఏంటంటే ఎందుకు నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా, లేకపోతే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు వేసావా? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాగా. సరే, ఆ 10 days ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంట అతను? వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు కదండి. సో అతను తప్పించుకుందాం, పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాడు కదమ్మా. ఇద్దరు ఉద్యోగాలు మానేసి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఏం చేసేవారు? చక్కభజన? డ్రింక్ కి అలవాటు పడిపోయాడు సార్ తను. అది ఓకే లేదు. అదే సార్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన జాబ్ లేదు, తాగి తిరుగుతున్నాడు. నువ్వు జాబ్ మానేస్తే చెక్క భజన చేసుకుంటారా అని అడుగుతున్నారు. అమ్మ డౌట్ గురించి కాదు, నీకు ఒక పాప కదా, ఆయన ఎలాగో తాగి తిరుగుతున్నాడు, నువ్వు కూడా ఎలా మానేస్తావు? చదువుకున్న దానివి, జాబ్ చేస్తున్నావు అంటే మారుతాడు. మారతాడని వెయిట్ చేస్తూ, ఆయన ఏది చెప్తే అది వింటే మారతాడు, హెరాస్మెంట్ చేయకుండా అని. కాదమ్మా, నేను అడిగింది ఎందుకు ఉద్యోగం మానేసావంటే అతనికి నీ మీద ఏమన్నా బయటికి వెళ్ళే ఆడవాళ్ళ మీద అనుమానమా? అవును సార్, అవును, డౌటే సార్ తనకి. మెయిన్ అదే సార్ డౌట్. ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th class ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్లో జాబ్ ఇప్పించాడు. ఏం పేరమ్మా అతని పేరు? మీ క్లాస్మేటా? శివ. అతను ఏమవుతాడు నీకు? తను నా 10th class నుంచి ఫ్రెండ్. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్? జస్ట్ ఫ్రెండ్ అయినా లవరా? ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? నడుస్తుంది. ఎలాగా, బయట పరిచయమా లేదంటే? సార్ మామూలుగానే మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే ఇట్లా ఇంట్లో జాబ్ చేసుకోవచ్చు అని చెప్తే. పెళ్లి అయ్యింది ఇవన్నీ తెలుసా అతనికి? మీ ఆయనకి నీ ఫ్రెండ్ ఇలా ఉన్నాడని తెలుసా? శివ గురించి తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అతనికి అవ్వలేదు. అవ్వదు. అయితే ఇంట్లో ఉండి నువ్వు ఇట్లా జాబ్ చేసుకుంది కానీ అంటే ఇట్లా 30,000 అట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకొని వేస్తే నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు అది ఇదని. ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడా మంత్లీ? అబ్బా. అతను ఎంప్లాయర్ అమ్మా? శివ అన్న అతను ఎంప్లాయరా లేదంటే రికమెండ్ చేసి నీకు జాబ్? లేదు సార్, తను రికమెండ్ చేసింది నాకు జాబ్. మరి మీ ఆయన పర్మిషన్ తీసుకోవచ్చుగా, ఏమండి ఇలాగ మీరు అసలైన ఉద్యోగం మానేమని? అయ్యే చెప్తే వాళ్ళు తను వినిపించుకునే పొజిషన్ లో లేడు సార్. తనకి ఎప్పుడైనా నువ్వు జాబ్ చేస్తున్నావు అని తెలుసా? అది కూడా తెలియదా మీ ఆయన? జాబ్ చేస్తున్నా తెలుసు. ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అట్లా చేసుకునేవాడు. ఇంట్లో ఒక్క నిమిషం టైం దొరకలేదా మీ ఆయనకి చెప్పడానికి? మరి అంతలానా? 24 hours తాగుతానే ఉంటాడు ఆయన? చెప్పానండి, తెలుసు అతనికి. ఏం జాబ్ చేస్తున్నా తెలియదు, ఎవరు ఇప్పించారనేది తెలియదు. చెప్పాను, వివరంగా మొత్తం చెప్పాను. అయితే మాకు కొంచెం మనీ వేయమని ఆ మనీతో తాగుతూ మొదలు పెట్టేవాడు. మనీ ఎవరిని ఏమన్నాడు? నిన్న నన్ను తన అకౌంట్ లోకి. ఇలా ఎన్ని నెలలు వర్క్ చేశారు మేడం మీరు? ఎంతకాలం వర్క్ చేశారు? ఎంతకాలం? ఒక 2-3 months అట్లా. అంతే.
ఈ 2-3 మంత్సా లేకపోతే ఎప్పుడోనా? ఈ 2-3 ఈ 2-3 మంత్స్. ఈ 2-3 మంత్స్ లో నీకు 2 మంత్స్ శాలరీ వచ్చింది, అది మీ ఆయనకి ఇచ్చావు, తాగి ఇది చేస్తున్నావు. డౌట్ గా నువ్వు తనతో ఉంటున్నావు మాకు అదే డౌట్ వచ్చిందిలే కానీ, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. అదేదో బాగుంది కంఫర్ట్ జాబ్ అని. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా? మేడం కొంచెం మీరేదో ఏం చేయాలా? మీ ఆయన్ని నిన్ను కలపాలా, మీ ఫ్రెండ్ని నిన్ను కలపాలా? అసలు మీ ఆయన ప్రాబ్లం ఏంటి? మీ ఆయన ప్రాబ్లం ఏంటి? డబ్బులు తీసుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు తను కావాలండి, అందుకు. నీకు ఎవరు కావాలమ్మా? మా హస్బెండ్ కావాలి సార్. మీ హస్బెండ్ కి నువ్వెందుకు వద్దంట? అదే మీరు అడగండి సార్. అలా కాదు, నీకు తెలిసి ఉంటది కదా. మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? కేసు పెట్టనని అదొకటి కోపం ఉంది, ఇంకోటేమో పిల్లల్ని చూసుకోరు, పట్టించుకోరు. ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌటా? డౌట్ మేడం. సరే, మరి మీ ఆయన కూడా పిలుస్తాం, నిజాలు ఏంటో తెలుస్తుంది. ఓకే మేడం. నీకు మీ ఆయనకి పుట్టినటువంటి బిడ్డే అని నువ్వు అంటున్నావు, నేను మీ ఆయన కాదంటున్నాడు. సరే, ఆయన కూడా 10 రోజులైంది మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయి, అందుకే ఇక్కడికి వచ్చావు అంతేనా? ఇప్పుడు మీ అమ్మ కాంటాక్ట్ లో ఉందా? మమ్మీ ఉంది. మమ్మీతో చెప్పావా ఈ విషయం? చెప్పాను. టీవీ షోకి వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసేస్తారని చెప్పారా? 10 రోజులకి మీ ఇళ్ళ దగ్గర చూసుకోవాలి. అందరూ టీవీ షోలకు వస్తే ఎట్లా అమ్మా? ఆవిడ 10 రోజులకి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 10 రోజులకు మళ్ళీ ఇటు వచ్చింది. ఈ శివ అన్న వ్యక్తి ఎక్కడున్నాడు ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడులే, అక్కడెక్కడ ఉన్నాడు? అక్కడ తను జాబ్ చేసుకుంటాడు. మీ ఇంటికి దగ్గరలో ఉంటాడా అని అడుగుతున్నారు సార్. నీ జాబ్ డిస్కంటిన్యూ ఇప్పుడు ఆపేసావా? టెలికాలర్ జాబ్ ఆపేసారా? మీ ఇద్దరి మధ్యన శివ నువ్వు మాట్లాడుకుంటున్నారా, ఆపేసారా? శివని మామూలుగా మాట్లాడుకుంటే ఫ్రెండ్. మామూలుగా మాట్లాడటం కాదు, కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారా? మీరు మాట్లాడుకుంటున్నట్టు మీ వారికి తెలుసా? తెలుసు సార్. తెలుసు. ఆ మాటలు ఆపు మహాతల్లి అని అన్నాడా, అనలేదా? లేదు, అనలేదు. నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టం లేదా, లేదంటే శివతో మాట్లాడటం ఇష్టం అసలు జాబ్ చేయడమే మానే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ టైం మీ హస్బెండ్ జాబ్ మానిపించేశాడు నిన్ను. ఇది ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్ కాబట్టి మీ ఆయనకి చెప్పి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంట్లో ఉండి చేసే జాబ్కి ఇంత శాలరీ ఎందుకు వస్తుంది అనేది ఆయన క్వశ్చన్. నీకు జాబ్ ఇప్పించిన వ్యక్తి ఎవరు అనేది ఒక క్వశ్చన్. అతను నీకు ఆల్రెడీ 10th క్లాస్ నుంచి తెలిసిన క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్ కమ్ ఇంకేదన్నా. సో అది మీ ఆయనకి డౌట్ వచ్చింది. అసలు ఈ పెళ్ళే నాకు పుట్టలేదని ఈ వంక ఒకటి తీసుకొని ఇప్పుడు అతని మీద, శివ మీద డౌట్ రేస్ చేశాడు. సరే మేడం, వాళ్ళ హస్బెండ్ శివ మీద డౌట్ రైజ్ చేశాడా, చేయలేదా? చేశాడు మేడం. చేశాడు. వాళ్ళ హస్బెండ్ సురేష్ కూడా ఇక్కడికి వచ్చారో పిలుస్తాను. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సురేష్ గారు మీ ఆవిడ? మావిడే మేడం. సో 10 రోజుల నుంచి అసలు మీరు కాంటాక్ట్ లోకి లేకుండా వెళ్ళిపోయారంట, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారంట, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు. దాని తర్వాత మీరు జాబ్ మానేసి తాగుతూ తిరుగుతున్నారంట, ఇంట్లోకి ఏం తేవట్లేదు, పాపను చూసుకోవట్లేదు. దాని తర్వాత ఆవిడతో కూడా జాబ్ మానిపించేశారంట. ఇంట్లో ఉండి ఏదో మా 10th క్లాస్మేట్ జాబ్ చూపిస్తే నేను ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తున్నా సరే అనుమానం పడి నన్ను తిడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి మీ ఆవిడ అంటుంది. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇష్టపడే చేసుకున్నాం. ఇష్టం లేక పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి? పోలీస్ స్టేషన్ కు సరే, మీ ఇష్టం ప్రేమ గురించి చెప్పు నాయన, మొదటి నుంచి చెప్పినాను. నేను ఇష్టపడే చేసుకున్నా మేడం. నేను జాబ్ చేసేటోడిని, ఆమె జాబ్ చేసేది, ఇద్దరం కలిసి ఒకే జాబ్ చేసేటోళ్ళం. అలా పరిచయమే. ఆమె నేను చేసుకుందామని అనుకున్నా, తను మళ్ళా నేనంటే నచ్చలేదని చెప్పింది, తర్వాత నచ్చానని చెప్పింది. ఫస్ట్ నచ్చలేదనింది, తర్వాత నచ్చానని చెప్పి పెళ్లి చేసుకోవాలని మేము మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దాం అనుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇద్దరం ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ అయిందా మీ ఇద్దరికి? అయింది మేడం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఎందుకని? అది మా అమ్మకు అంత సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. మీ అమ్మగారు ఈ పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటానందా? మరి ఎంగేజ్మెంట్ ఎలా చేసింది? అప్పుడే ఆపేయాలి కదా. అంటే మేము చేసుకున్నాం మేడం. నువ్వు ప్రెజర్ చేసి మీ అమ్మని ఈ పెళ్లికి ఒప్పించావు. నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, తర్వాత అమ్మాయి ఇంకా మీ అమ్మగారు ఇంకా ప్రెజర్ ఫీల్ అయ్యి ఎట్లయినా ఈ కోడలు నాకు వద్దురా బాబు అని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదా, లేకపోతే నువ్వు కూడా వద్దనుకున్నావా? ఆమె హాస్పిటల్లో ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్. కానీ మేము విన్నది ఏంటంటే ఈ అమ్మాయి మీకు ప్రెగ్నెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత మీ మనసు మారింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఫోన్ కట్ ఆఫ్ చేసి కమ్యూనికేషన్ ఆపేసేవాడు. రాలేదు మేడం. ప్రెగ్నెంట్ అనేది మీకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నది మీకు ఎప్పుడు తెలిసిందండి? అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది పెళ్లి కాకముందు తెలుసు, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది. అప్పుడు నువ్వేమనిపించింది? నీకు ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా? నా వల్ల రావాలి.
నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. కాదు, ఇది ఫస్ట్ టైం వింటాము. ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్గానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదంటే, నా వల్ల అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు మేడం. మరి ప్రెగ్నెంట్ అంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు మరి? పోలీసులు ప్రెజర్ చేస్తే ఛాలెంజ్ చెయ్యొచ్చు కదా. అంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నాం మేడం. ఏ ఇంట్లో వాళ్ళు? మీ అమ్మ ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. పెళ్లి చేసుకుంటే ఊరుకొని రా అని. మీ అమ్మ ఇంపార్టెంట్. 2, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. ఈ ప్రెగ్నెన్సీయే నీ వల్ల రాలేదని. ఎవరి వల్ల వచ్చింది అనుకున్నావు? అంటే నా వల్ల అయితే రాలేదు మేడం. నీ వల్ల కాదన్నప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావయ్యా? పెళ్ళై మీకు ఆల్రెడీ 3 ఏళ్ళు అవుతుందంట కదా. కాదు, కేసు ప్రెషర్ వల్ల చేసుకున్నావు లేదంటే నీ ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం వల్ల ప్రెజర్ వల్ల చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న ఒక పాయింట్ కరెక్ట్. ఏంటి? ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ అని చెప్పానో అప్పటి నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. చేసుకోవడం నాకు కన్ఫర్మ్ అయ్యింది. అందుకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోలీసుల ప్రెజర్ వల్ల అతను నన్ను పెళ్లి చేసుకున్నాడండి అని అమ్మాయి చెప్తుంది. ఇది కరెక్టేగా? అయితే 1, మీ అమ్మ ఒప్పుకోలేదు. 2, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. 3, అసలు ఈ అమ్మాయి వద్దురా బాబు నాకు అనుకుని నువ్వు ఫిక్స్ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు అతన్ని ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా. ప్రెగ్నెంట్ ఇదేమి ఇష్టం రా బాబు? నీ ప్రెగ్నెన్సీ నీది కాదు. కలిసి ఒకే దగ్గర జాబ్ చేశారు. అప్పుడు బానే ఉంది కదా, అమ్మాయి బానే ఉందని కదా నువ్వు లవ్ చేసావు. అప్పుడు పరిచయం ఉండి ఎలా లవ్ చేసావయ్యా? మరి ఇంట్లో వాళ్ళకి ఎలా పరిచయం చేసావు నువ్వు? ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకున్నావు? ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు? ఆ అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చింది. ప్రెగ్నెన్సీ నీది కదా, నీకు ఎందుకు డౌట్ వచ్చేసింది? ప్రెగ్నెన్సీ మీద అంటే అది పెళ్లి అయిన తర్వాత వచ్చింది మేడం. పెళ్లికి ముందు రాలేదు. పెళ్లికి ముందు రాలేదా? అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంకెవరితోనన్నా ఫోన్లో మాట్లాడుతుందా? అంటే ఎవరితో అంటే శివ అతను ఫ్రెండ్. శివ ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు. నువ్వు జాబ్ చేయట్లా, ఇల్లు అంటే గడవడానికి. అతను కాకుండా ఇంకెవరు ఉన్నారో తెలియదు కదా మేడం. తెలియకుండా నీకు డౌట్ ఎట్లా వస్తుంది? అంటే ఆమె మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది మేడం. అలా కాదు తమ్ముడు. ఆమె మీద అనుమానంగా రావడంటే ఇష్టం లేదు ఫస్ట్ ఈయనకి. కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. బాగా తాగుతావు అంట కదా, ఫుల్లా ఆఫా అంటున్నాను. యాలెస్. మరి నువ్వు శివతో సంబంధం ఉంటుంది, శివ 4 నెలలు బట్టే పరిచయం కదా అని మేడం గారు అడిగితే, కాదు సార్ ఆడు కాకుండా ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా లిస్ట్ అంటే కనుక మరి నాకు అడగాలనిపించింది నీది ఫుల్లా ఆఫా అని. అంటే రోజు తాగి నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసి ఇవన్నీ సర్వసహజంగా నార్మల్గా చేసేటటువంటి. నేను తాగడం వల్ల అనేది ఈఎంఐ ప్రాబ్లమ్స్ వల్ల నేను తాగాను. మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావంట, నిజమా కాదా? ఈఎంఐలు కట్టడానికన్నా ఉద్యోగం ఉండాలిగా. నువ్వన్నా ఉద్యోగం చేయాలి, ఆ అమ్మాయినా ఉద్యోగం చేయాలి. నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయి ఉద్యోగం మానేసి ఈఎంఐలు ఉన్నాయి కాబట్టి ఫుల్. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పరిస్థితి ఏంటి? కాదు, ఈఎంఐలు ఉన్నాయంటే ఉద్యోగాలు చేసుకుని ఈఎంఐలు కట్టాలా? ఈఎంఐలు కట్టడం గురించి ఉద్యోగం మానేసి తాగటం ఏంటి? నాకు ఆ అమ్మాయి మీద అనుమానం స్టార్ట్ అయింది సార్, వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతాను. అదే మాకు కావాల్సింది ఏంటంటే ఎప్పటి నుంచి నీకు అనుమానం? మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుమానం స్టార్ట్. మ్యారేజ్ ముందు టోటల్ గా నీకు యాక్సెప్టెడా? మరి నువ్వు ఇందాక ఏమన్నావు అంటే పోలీస్ స్టేషన్లో కూడా బలవంతంగా చేయటం వల్ల పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాను. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ముందు నుంచి ఆ అమ్మాయి మీద డౌట్ ఉంది. నీతో పాటు ఓయో రూమ్కి వస్తుందంటే వేరే వాడితో కూడా ఓయో రూమ్కి వెళ్తుందన్న ఆలోచన నీకు ముందు నుంచే ఉంది. కాబట్టి నువ్వు ఎంగేజ్మెంట్కి ముందే ప్రెగ్నెంట్ చేసేసి తర్వాత నువ్వు గుడ్ బై చెప్పేటని ట్రై చేస్తున్నావు. యాలే సార్, నేను పెళ్లి కాకముందు లైట్ తీసుకున్నా, పెళ్లి అయిపోయినాక సెట్ అయిపోతుంది అనుకున్నా. సో పెళ్లి అయినాక ఇంకా అనుమానం ఎక్కువ. అంటే ఇక్కడ సెట్ అవ్వకుండా ఎక్కడ సెట్ అయిందా? పెళ్ళైనాక నీకు అనుమానం బాగా మారిద్దేమో అనుకున్నావా? మారుతుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. పెళ్ళైన తర్వాత మారుతుంది అనుకున్నా కానీ మారట్లేదు. పెళ్లి అయినాక ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒక బిడ్డ ఉందిగా, బిడ్డ ఎవరు బిడ్డ? నా బిడ్డ అయితే కాదు. ఎవరు బిడ్డ? నా బిడ్డ కాదని చెప్తాను. పోనీ ఎవరు బిడ్డ? నీకు ఎవరో లిస్ట్ లో ఉంటారు కదా నీ రేషన్ కార్డులో ఎంతో మంది. తెలియదు సార్. ఎవరు లేరా? మ్యారేజ్ అయిన వెంటనే జాబ్ మానేసావంటే ఎందుకు మానేసావు? అది ప్రెజర్ వల్ల మానేసాను. ఏం ప్రెజర్ ఉంది నీకు? మందు కొట్టి ఉదయం లెక్క ప్రెషర్ ఎక్కువయ్యి అంత ముందు నుంచి తాగేవాడువా, ఇప్పుడే తాగుతున్నావా? మ్యారేజ్ అయినాక తాగాను. మ్యారేజ్ అయినాక అమ్మాయిని హెరాస్ చేయడం కోసం తాగుతున్నావు నువ్వు. మ్యారేజ్ చేయడానికి కోసం కాదు. హెరాస్ చేయడం కోసం జాబ్ మానేసావు. హెరాస్ చేయడం కోసం క్రియేట్ చేసుకుంటున్నావు అనుమానాలు. ఈ అమ్మాయిని ఎందుకు ఉద్యోగం మానిపించి అది ఒక్కటి చెప్పు, మాకు అర్థం కావట్లేదు. రోజు ఫోన్లలోనే వచ్చి మాట్లాడేది, ఫోన్లో ఎక్కువ చేసేది, ఎక్కువ ఇంటికి వచ్చి పడుకునేది. కానీ నాతో మాట్లాడి ఆవిడ అలా లైవ్ గా అలా పెట్టుకున్నావు అంతేనా? లైవ్ గా అలా పెట్టుకుని ఆ అమ్మాయి ఏం ఫోన్లు మాట్లాడుతుంది, ఏం మెసేజ్లు పెడుతుంది అనేది. ఈ శివ అని పదే అంటున్నారు. ఎవరి శివ అనేది ఆమె ఫ్రెండ్ అంట సార్. ఏం తెలియకుండానే 30,000 ఎవరు వేస్తారు సార్? నానా పెళ్లి అయిన దగ్గర నుంచి ఇద్దరు జాబులు మానేశారు కదా, ఇల్లు ఎలా గడిచింది? అదే నాకు అర్థం కాలే. నేను జాబ్ మానేసి అరే మరి ఇల్లు ఎలా గడుస్తుందని నువ్వు కదా ఆలోచించాల్సింది. నీకు తిండి ఎవరు పెడుతున్నారు, రెంట్ ఎవరు కడుతున్నారు, కరెంట్ ఎవరు వేస్తున్నారు? మేడం నేను జాబ్ చేయను, తను జాబ్ డబ్బులు ఎలా వస్తున్నాయి మేడం? నేను అదే కదా చెప్పేది. అందుకే ఆ పాప నా పాప కాదని చెప్తాను. కొత్తగా మాట్లాడుతున్నావా?
ఒకటి డబ్బులు తేవాల్సింది నువ్వు, నేను తేవాలి ఆ మేడం. పిల్ల కష్టపడి తెస్తాను జాబ్ సరే, చేస్తానంటే మా ఇంట్లో- అవన్నీ బ్లాక్ చేసి ఒక సిఐడి ఎంక్వైరీ పెట్టావు ఎలా వస్తున్నాయి డబ్బులు అని. అవును కదా మేడం, ఇప్పుడు నేను అవన్నీ డౌట్ నువ్వు చెప్పేంత నాకైతే నిజంగా ఇగో సార్ మేడం వింటున్నారు, నాకైతే పిచ్చగా పిచ్చోడు మాట్లాడుతున్నట్టుగా ఉందన్నమాట. క్లియర్ గా చెప్పే, నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? లేదు ఈ మేడం, అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నావా? కాదు మేడం, వదిలించుకునేటోని అయితే పెళ్ళని చేసుకుంటాను మేడం. మరి ఎందుకు ఇలా పిచ్చిగా మారుతున్నావు? ఎలాగో పెళ్లి చేసుకున్నావు కదా, మరి మంచిగా చూసుకోవచ్చు కదా. తను వచ్చేసి డబ్బులు ఏమంటే నన్ను అడగాల కదా, నేను ఇంట్లో వాళ్ళతో ఎవరితో నిన్ను అడిగితే జాబ్ మానేసి తాగి తింటున్నావు అంట, తాగి తిరుగుతున్నావు అంట, వస్తున్నావు అంట, పడుకుంటున్నావు అంట, ఉద్యోగం డబ్బులు అయితే ఎలాగా? చేయడంట, ఆ, ఉద్యోగం మరి అయితే చేయడంట, ఆవిడ వేరే ఇంట్లో జాబ్ కూడా వాళ్ళతో మానిపించేసావు, పిల్లని చూసుకోవంట. సరే ఆమె జాబ్ అనేసి డబ్బులు ఎలా వస్తున్నాయి మేడం, మీకు అది అర్థం కావట్లేదు. ఆమెకి ఆమె డబ్బులు జాబ్ చేస్తుందంట కదా. క్వశ్చన్ అడుగుతాను ఆవిడ్ని, ఏమో నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెళ్ళైన వెంటనే మీ ఆయన మానేశాడు, నువ్వు మానేసావు. ఈ 2 months నుంచి శివ వేసాడంటే నేను ఆన్లైన్ జాబ్ చేశాను అన్నావు, అవునా? మిగతా 2 years 3 years మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు క్వశ్చన్ అది. నువ్వు ఆయన తిండి తెస్తే వండాలా లేకపోతే కూర్చోవాలా? అలాంటిది నువ్వు క్రియేట్ చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో అన్ని నడిపిస్తుంటే అది ఇప్పుడు నీ క్యారెక్టర్ దాకా వచ్చింది. ఎలా వచ్చింది నీకు డబ్బులు? ఇప్పుడు తన జాబ్ మానేశాడు మేడం, ఆ. నన్ను కూడా జాబ్ మానేవాడు, ఆ. డబ్బులు కావాలి తనకి, ఆ. ఏం చేయమంటారు మరి? ఏం చేసావు? మాదేమో ప్యూర్ ఫ్యామిలీ, మమ్మీ ఒక్కతే. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మమ్మీ అడుగుతున్నారు. వాళ్ళ దారి నుంచి ఏదో అట్లా ఎవ్రీ మంత్ మీ అమ్మ వాళ్ళు ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తారుగా, ఆ, అరే 3 చెప్తారు. సంవత్సరాలు నీకు కాపురం మేం కదరా రన్ చేసింది నా కూతుర్ని అంటావని చెంప పగల కొడతారా? ఓకే చెప్తారు సో నువ్వు మేడం. అనేది ఏంటంటేనమ్మా, శివ అనే వ్యక్తి ఏమి అన్అఫీషియల్ గా అంతకు ముందు ఇవ్వలేదు, లేదు లేదు సార్. అఫీషియల్ గానే 3 నెలలు బట్టి నీకు ఇచ్చాడు. అవును సార్. 30,000 90,000 వరకు నీకు ముట్టుని శివ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అవే. అంతకు ముందు ఇతనికి డబ్బులు ఇచ్చేది, ఇతని తాగుడికి ఇచ్చేది, ఇంటి పోషణకి ఇచ్చేది అంతా కూడా మీ అమ్మగారే. అవును సార్. ఇంకా ఏంటమ్మా ఎంత సంపాదిస్తారు మీ అమ్మగారు నీకు ఇవ్వటానికి? అంత కాదు సార్, తను స్కూల్ ఫ్రెండ్ అంట సార్, స్కూల్ ఫ్రెండ్ అది ఓకేనయ్యా, ఇల్లు మీ అత్తగారు డబ్బులు ఇచ్చిందా లేదా? 4 నెలల నుంచి స్కూల్ ఫ్రెండ్ ఉంటాడు మేడం, ఇప్పుడే గుర్తుకొచ్చాడా? 4 నెలల నుంచి గుర్తుకొచ్చాడా? ఇంతకు ముందు కూడా ఉన్నాడు మేడం. నానా ఇక్కడ తాగొచ్చావా మామూలుగానే వచ్చావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ మైండ్ లో ఏముందో చెప్పు. నీ మైండ్ లో ఏముంది? ఈ 3 నెలలు కాకుండా అంతకు ముందు కూడా పరిచయం ఉంది, అతనే ఈ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ అంతా అతనే చేస్తున్నాడు అతనే అంటావా? చేస్తున్నాడు, అని నీ డౌట్. నా డౌట్ అంతే మేడం. చేస్తే ఆయనే చేసుకునేటోడు కదా. ఇప్పుడు శివ ఒక్కడే ఉన్నాడా నీ లిస్ట్ లో? ఇంకెవరైనా ఉన్నారా అమ్మాయితో? నా దృష్టిలో అయితే ఇప్పుడు శివ సార్ ఇంకెంతమంది ఈ ఉన్నారు? పాపకి తండ్రి ఎవరు? అరే అసలు ఏం మాట్లాడతావు? ఎంతమంది ఉన్నాడు? పాపకి తండ్రి ఎవరని అనుకుంటున్నావు? శివ అనుకుంటున్నావా నువ్వా? నాకైతే ఆ విషయం తెలుసు సార్, నేనైతే ఆ పాప తండ్రిని కాదు. ఎవరు తండ్రి అని కూడా చెప్పగానే శివ మీద నీకు అనుమానం. అతని మీద అయితే ఫుల్ అనుమానం ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ఫోన్ పేలు కూడా చేసుకున్నారు. 30,000 అదే అమ్మాయి చెప్తుంది అయ్యా. 30,000 40,000 ఎవరు ఇస్తారు సార్? ఇక పోలే ఎవరు ఇస్తారంటే కనుక అమ్మాయి టెలికాపర్ జాబ్ చేసింది కాబట్టి ఇస్తున్నారు. నువ్వు పనిచేయ ఉన్నవాడు కాబట్టి నీకు తెలియదు డబ్బులు ఎలా ఇస్తారో. నీకు డబ్బులు ఇస్తే మందు కొట్టడం ఒక్కటే వచ్చు. మందు కొట్టాలి, ఉదయం నుంచి సాయంకాలం ఆ అమ్మాయిని లైవ్ టెలికాస్ట్లో చూడాలి, ఏం ఫోన్లు మాట్లాడుతుందో చూడాలి. నీకు డబ్బులు ఇచ్చినా పొరపాటే, ఇంటికి పోషణకి డబ్బులు ఇచ్చినా కూడా పొరపాటే. అంత దరిద్రం అయిపోయింది ఇక్కడ పరిస్థితి. సో ఈ 3 నెలలు బట్టి ఇస్తున్నాడు కాబట్టి, అంతకుముందు అన్అఫీషియల్గా కూడా వీడే ఇచ్చాడు. అన్అఫీషియల్గా వీళ్ళు కలిశారు కాబట్టి ఆ బిడ్డకి తండ్రి అతనే అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు.